Once upon a time, a brave little princess. Welcome back to our channel. Today, our story is A Brave Princess. అనగనగా ఒక అందమైన రాజ్యం. ఆ రాజ్యంలో ఒక మంచి రాజు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు, ఒక కుమార్తె ఉండేవారు. ఒకరోజు రాజు తన పిల్లలతో కలిసి వేటకు అడవికి వెళ్ళాడు. అడవి చాలా పెద్దది, అందులో ఎన్నో జంతువులు ఉండేవి. అందరూ కలిసి ముందుకు వెళ్తుండగా ఒక్కసారిగా ఒక పెద్ద సింహం గర్జించింది. ఆ శబ్దం విని యువరాణి చాలా భయపడింది. భయంతో పరుగెత్తింది. కాని ఆమె వెళ్ళిన దారి వేరైపోయింది. యువరాణి మొదట చాలా భయపడింది. కాని కొద్దిసేపటి తర్వాత ఆమె తనను తాను ధైర్యపరుచుకుంది. నేను రాజు కుమార్తెను. నేను భయపడకూడదు అని అనుకుంది. ఆమె చుట్టూ చూసింది. పక్షులు ఎటు ఎగురుతున్నాయో గమనించింది. తనకు చిన్నప్పుడు నేర్చుకున్న విషయాలు గుర్తుకు తెచ్చుకుంది. అలా ఆమె నెమ్మదిగా అడవిలో ముందుకు నడిచింది. మార్గమధ్యంలో ఒక చిన్న నది కనిపించింది. ఆ నది నీరు తాగి కొంత విశ్రాంతి తీసుకుంది. అక్కడ ఒక జింకను చూసింది. ఆ జింక ఎటు వెళ్ళిందో గమనించి ఆ దిశలో నడిచింది. కొంతసేపటి తర్వాత ఆమెకు దూరంగా కొంతమంది సైనికులు కనిపించారు. వారు రాజు పంపిన భటులు. యువరాణిగారు అని వారు ఆనందంగా పిలిచారు. ఆమె సురక్షితంగా తిరిగి రాజు దగ్గరకు చేరింది. రాజు చాలా ఆనందపడ్డాడు. నీ ధైర్యం నాకు గర్వంగా ఉంది అని చెప్పాడు. ఈ కథలో నీతి: భయపడే పరిస్థితిలో కూడా ధైర్యంగా ఆలోచిస్తే మనం సరైన మార్గం కనుగొంటాం.